హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషనల్ ఎక్స్ప్రెస్ ఛానల్. ఈ ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఛానల్లో రెగ్యులర్గా ఎడ్యుకేషన్కి సంబంధించిన కంటెంట్ వస్తూ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే పెట్టగానే మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈ వీడియో స్టూడెంట్స్ కోసం, 10th కానీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం, వాళ్ళు ఏదైనా టాపిక్ చదివినప్పుడు దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అడుగుతూ ఉంటారు. చాలామంది కొన్ని టిప్స్ అడుగుతూ ఉంటారు. సో నేను ఈ వీడియోలో కొన్ని టిప్స్ చెప్తాను. ఎండ్ వరకు చూడండి, కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ అందులో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే చెప్పండి అంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఏదైనా చదివితే దానిపైన పట్టు సాధించండి. దానికోసం మీరు చదివిన విషయాన్ని 5 ఏళ్ల బాలుడికి అర్థమయ్యేలా చెప్పగలగాలి. అలా అయితే మీరు చదివింది జీవితాంతం మీకు గుర్తుండిపోతుంది. సో దట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు కొంచెం ఆ టాపిక్ పైన పట్టు వస్తుంది. అండ్ చదివింది మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీకాల్, మీరు చదివిన విషయాన్ని ఎన్నిసార్లు రీకాల్ చేసుకుంటే అంత బాగా గుర్తుండిపోతుంది. అందుకే రీకాల్ అనేది చాలా అవసరం. 30-10 రూల్, మీరు చదివింది బాగా గుర్తుండాలంటే ఈ టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది. 30 నిమిషాలు ఏకధాటిగా చదివితే కనీసం 10 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. లేదంటే మెదడుపై ఒత్తిడి పెరిగి చదివింది పూర్తిగా మర్చిపోతారు. 30-10 రూల్ని పాటించడం చాలా మంచిది. లేకపోతే ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే సమస్య ఉంటుంది. టైం ప్లాన్, మీరు చదివే ప్రతి సబ్జెక్టుకు ఓ టైం కేటాయించడం చాలా అవసరం. దీనివల్ల మెదడు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది, క్లారిటీ పెరిగి ఏకాగ్రత రెట్టింపు అవుతుంది. నిద్రలో మీ మెదడు చదివిన విషయాలను పొందుపరిచే పనిలో ఉంటుంది. అందుకే చదువుకునే వారికి నిద్ర చాలా అవసరం. ప్రతిరోజు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోయేలా మీ స్టడీ ప్లాన్ ఉండాలి. కోడింగ్, ఇయర్స్, డేటా, ఫార్ములా ఇలా చదివేది ఏదైనా బాగా గుర్తుండాలంటే కోడింగ్ టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది. అందుకే ప్రతి విషయాలను కోడింగ్ రూపంలో చదవడం, అలా అలవాటు చేసుకోవడం చాలా మంచిది. బిగ్ పిక్చర్, మీరు చదవబోయే సబ్జెక్ట్ లేదా టాపిక్ల గురించి ముందుగానే ఓ బిగ్ పిక్చర్ రెడీ చేసుకోండి. దీనివల్ల మీరు ఏం చదవాలనుకుంటున్నారో మెదడుకు క్లారిటీ వస్తుంది, గజిబిజిగా ఉండదు. చిన్నగా, ఏదైనా పెద్ద టాపిక్ చదవాలి అన్నప్పుడు దానిని చిన్న విషయాలుగా బ్రేక్ చేయండి. ఇలా చేయడం వల్ల చదవడం ఈజీగా అవుతుంది, బాగా గుర్తుంటుంది కూడా. లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్, చాలా ఇంపార్టెంట్, రాయండి. చదివింది బాగా గుర్తుండాలంటే రాయడం చాలా అవసరం. అందుకే ముఖ్యమైన విషయాలను రాస్తూ చదవడం అలవాటు చేసుకోండి. రీకాల్ కూడా ఈజీ అవుతుంది. సో ఇవి స్టడీ టిప్స్ ఫర్ స్టూడెంట్స్. తక్కువసేపు చదివినా ఎక్కువ కాలం గుర్తుండాలంటే ఈ 9 తప్పక పాటించండి. చెప్పండి అంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. రెండోది రీకాల్, మూడోది 30-10 రూల్, నాలుగోది టైం ప్లాన్, ఐదోది నిద్ర, ఆరోది కోడింగ్ అండ్ ఏడోది బిగ్ పిక్చర్, ఎనిమిదోది చిన్నగా, తొమ్మిదోది రాయండి. ఇవి పాటించినట్లయితే స్టూడెంట్స్ చక్కగా చదువుకోగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.